పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామం తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించామని నమ్ముచున్నాను తండ్రి. అలాగే సమయంలో శక్తి గల మీ వాక్యాన్ని 10 నిమిషాలు నేర్చుకుంటున్నాగా తండ్రి, మీ సహాయం తండ్రి నాకు అనుగ్రహించమని నిలుచున్న పిల్లల యొక్క మనోనేత్రాలు గమనించి వాక్యంతో వారి హృదయాన్ని మీకు మహిమకరంగా కార్యక్రమాన్ని నిర్వహించమని వేడుకుంటున్నాను. క్రీస్తు పేరట ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఈరోజు కూడా మరి ఒక విషయాన్ని గురించి ఆలోచిద్దాము. అదే ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికా, క్రీస్తుకా, పరిశుద్ధ? ఓకేనా? అసలు క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పదమే ప్రార్థన. అసలు ప్రార్థన అనేది లేకపోతే ఆ భక్తికి అర్థం అనేది లేదు, అంతే కదా? క్రైస్తవ భక్తి జీవితంలో ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే ప్రార్థన. కాబట్టి ఇప్పటివరకు మనం ప్రార్థిస్తున్నాము, ప్రార్థన నుంచి విన్నాం. అయితే అసలు ప్రార్థన అనగా ఏంటి? ప్రార్థన అనగా ఏమిటి? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. ఓకేనా? ప్రార్థన అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులలో లేని భాగ్యాన్ని కేవలము ఒక్క మనిషికి మాత్రము ఇచ్చే అవకాశం ఏంటి? ప్రార్థన. అంతే కదండి. జీవరాశులు మాట్లాడతాయా? మాట్లాడలేదు. జీవరాశులు తన బాధని చెప్పుకోగలుగుతాయా? చెప్పుకోలేదు. ఎండకైనా వానకైనా అవేం చేయాలి? తడవాల్సిందే. ఎంత వర్షం వస్తుందో చూడండి, పశువులు ఎలా ఉంటాయి, ఆ వర్షం అలాగే ఉండాలి, అవునా? కానీ బాధ వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకోగలిగే శక్తి ఎవరికి ఉంది? మనిషికి మాత్రమే ఉంది. అంటే మాట్లాడే శక్తి ఎవరికి ఉంది? మనిషికి మాత్రమే. అయితే ఇంత శక్తి ఉంటే ఈ మాట్లాడే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి మరో భాగ్యం ఏంటి? దేవునితో మాట్లాడటం. అంతే కదండి, దేవునితో మాట్లాడటం. అయితే మరి ఈ ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడటం అని మనం తెలుసుకున్నాం. అయితే ఎలా మాట్లాడాలి దేవునితో? అంతే కదా. ఉదాహరణకి కలెక్టర్ గారిని కలవాలండి. డైరెక్టర్గా మనం కలెక్టర్ గారితో కలవాలంటే వెళ్ళిపోతామా? కలెక్టర్ని కలవాలంటే ముందు అర్జీ పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటో ఉత్తరంలో రాయాలి, రాసి పిఏకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఫలానా రోజు రమ్మని మనకి అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆ అపాయింట్మెంట్ తీసుకుని మనం ఆయన కలవాలి, అంతేనా? ఏంటి భూమి మీద ఉన్నటువంటి ఒక కలెక్టర్ని కానీ, ఒక సీఎంని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ కలవడానికే మనిషికి అపాయింట్మెంట్ అవసరమైతే మరి దేవునితో మాట్లాడాలండి. కాబట్టి ఈ ముల్లోకాలను కలిగించినటువంటి ఒక మహాశక్తి దేవుడు. ఆ దేవునితో మాట్లాడడమే ప్రార్థన. అలాంటి ప్రార్థన ఎవరికి చేయాలి? ఎలా చేయాలి? తండ్రికి చేయాలా? క్రీస్తుకు చేయాలా? పరిశుద్ధాత్మకు చేయాలా? ఎలా చేస్తాం మనం ప్రార్థన చేసేటప్పుడు చాలామంది యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తాం, అవునా? యేసయ్య మా యేసయ్య ప్రార్థన. అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడతాం, అవునా? అలాగే తండ్రిని గురించి కూడా మాట్లాడతాం. చివరగా ఏం చేస్తారు? యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము, అడుగుచున్నాము, సమర్పిస్తున్నాం అంటాం. అయితే
ఇది ఎంతవరకు బైబిల్ ప్రకారం కరెక్ట్? కాబట్టి ఏదైనా అవనివ్వండి, ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి కానివ్వండి, అతను ఏదైనా చెప్పనివ్వండి, అది బైబిల్లో ఉందో లేదో అనేది మనము చూసుకోవాలి. మెయిన్ అంతే కదండి. మన విశ్వాసానికి, మనము పరలోకానికి వెళ్ళడానికి మధ్యలో ఉన్న వారదేంటి? బైబిల్. ఈ బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా మనం చేయగలిగితేనే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లలు ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలా, యేసుకు ప్రార్థన చేయాలా అని ఆలోచిస్తే, ఉదాహరణకి చాలామంది ఏమనుకుంటారంటే, ఏదైనా అసలు మా సహజంగా ప్రార్థన అంటేనే అడగడం, తండ్రిని అడగడం. పిల్లలకి ఏదైనా అవసరమైతే ఏం చేస్తారు? తల్లిదండ్రులు అడుగుతారు. ఇచ్చేంత అడుగుతారు, పొందుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? అడగకుండా ఏదో దొడ్డుదారులు వాళ్ళు సంపాదించుకుంటారు. అంతేనా? అలాగే దేవుణ్ణి అడిగే భక్తులు ఉన్నాం. ఎందుకు? దేవుడు ఇస్తాడనేటువంటి ఒక నమ్మకం. అవునా? ఇలా అడగడం ప్రారంభమైంది, అడుగుతున్నారు. కానీ అడిగే విధానం ఒకటి ఉంది. అది ఎలా అడగాలి? ఇప్పుడు ఒక ఉత్తరం రాయడానికి ఒక ఎగ్జామ్ చెప్తున్నారు. ఉత్తరం రాయడానికి ఒక విధానం ఉంటుంది. ఏంటది? ఉత్తరం రాస్తుంది, ప్రియాతి ప్రియమైన భార్యకు, ప్రియమైన భావనకి అని చెప్పేసి నేను ప్రారంభించాను. రాశాను, ఉత్తరం అంతా రాశాను, చెప్పాలనుకున్నా చెప్పాను. చివరిలో ముగింపు ఏం చేస్తాను? ఇట్లు ప్రేమతో భర్త మధు అని రాశాను. అంతేనా? ప్రారంభం ఏమో ఎవరితో ప్రారంభించాం? ప్రియాతి ప్రియమైన భావన పేరుతో ప్రారంభించాం. ముగింపు ఎలా ముగించాం? నా పేరుతో ముగించాం. అలా కాకుండా ప్రారంభం పేరు భావన పెట్టి ఇట్లు ప్రేమతో భావన అన్నాం అనుకోండి, అది ఉత్తరం అవుతుందా? అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం? యేసయ్య నాకు ఇలా జరుగుతుంది, అతనే కాపాడండి, అతనికి మంచి ఆరోగ్యం ఇవ్వమని యేసుని ఉచ్చరించి యేసు పేరు ఎత్తి మరలా ఏం చేస్తాం? మధ్యలో ఆఖరిలో యేసు నామములో ఈ ప్రార్థన ముగిస్తున్నాం తండ్రి అంటాం. ఇది కరెక్టా? మరి అలా చేయొచ్చా? అంటే ఒక ఉత్తరం రాస్తున్నప్పుడు ఎలాగైతే ప్రారంభంలో ఒక వ్యక్తి పేరు ఉంటుంది, ముగింపుకు వచ్చేసరికి ఇంకొక వ్యక్తి పేరు ఎలాగ వస్తుందో, మరి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఎలా వస్తుంది? ఇలా ఉత్తరంలో పేర్లు మారినాయి. రాసేది ఎవరు? నేను. ఎవరికి రాస్తున్నాను? మా భార్యకి రాస్తున్నాను. కాబట్టి అక్కడ ఎన్ని పేర్లు వచ్చినాయి? 2 పేర్లు వచ్చినాయి. ఒకటి రాసిన పేరు వచ్చింది, ఎవరికి రాస్తున్నాను వాళ్ళ పేరు వచ్చింది. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎన్ని పేర్లు రావాలి? అంతే కదండి. కానీ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎందుకు ఒకటే పేరు వస్తుంది? ప్రార్థనలో కూడా యేసులో ఉన్నాడు, ప్రార్థన ముగింపులో కూడా యేసు ఉన్నాడు. అంటే ఈ ప్రార్థనలు ఏదో మార్చాలా? అంటే ఏదైనా తప్పు జరిగిందంట. అంటే ప్రార్థనలో ఏదో తప్పు జరుగుతుంది. కాబట్టి ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు? దేవుని వద్దకు వెళ్ళడం లేదు. అంతే కదండి. పోస్ట్ ఆఫీస్లో ఉత్తరం వేసినప్పుడు ఫ్రమ్ రాయాలి కదా, ఎవరికి రాష్ట్రం అందులో అడ్రస్ రాయాలి కదా. లేదు, 2 పేర్లు నా పేరు రాసుకున్నాను, ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చింది. అంటే ప్రార్థన చేసే విధానం తెలియకుండా ప్రార్థించామనుకో, ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు? దేవుని వద్దకు వెళ్ళదు, తిరిగి మరలా మన దగ్గరికి వచ్చేది. అంటే చేసిన ప్రార్థనకి ఏముండదు? ప్రతిఫలం ఉండదు. అంటే ఎంత ప్రార్థన చేసా మనకి ఏమీ దొరకదండి. కాబట్టి ప్రేమ దేవుని పిల్ల, అసలు ఎందుకు ఈ ప్రార్థన యేసునామంలో చేస్తున్నారు? దేన్ని బట్టి చేస్తున్నారు? దీనికి ఆధారం బైబిల్లో ఏదైనా ఉందా అని ఆలోచిస్తే, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడిగిద్దురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. బైబిల్ ఉన్నటువంటి వచనాన్ని తీసుకుని
ఏం చేయాలి? యేసు నామాన్ని కూడా ప్రార్థన చేయొచ్చు అని ప్రారంభిస్తాం. ఎలా? యేసు నామాన్ని కూడా మనం అడగొచ్చు, అంటే యేసుక్రీస్తుని కూడా మనం అడగొచ్చు ప్రార్థించేటప్పుడు అనేసి మాట్లాడుతూ, దానికి ఏంటి ఆధారం అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమన్నారంటే, ఇదిగో మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేస్తాను అన్నాడు. నా నామమును మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. కాబట్టి ఇందులో యేసునామాన్ని ప్రార్థించడంలో తప్పేముందండి? అంతే కదా. స్వయాన యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ, ఇదిగో నా నామాన్ని మీరు నన్ను ఏమడిగినా, అంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని చూసి మనం ఫాలో అయిపోతే పొరపడినట్లు. అవునండి, బైబిల్ ఉన్నటువంటి ఒక మాటను చూసి మనం ముందుకు వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా పొరపాటు పడినట్లే. కాబట్టి బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం. అందుకే ఈ జ్ఞానాన్ని ఎలా చదువుకోవాలని చెప్పాడంటే దేవుడు, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే కొంత అచ్చట కొంత ఇచ్చట అంటాడు యెషయా గ్రంథంలో. ఒక్కో చోట మనకు దొరుకుతుంది. అందుకే దేవుడు ఈ గ్రంథాన్ని పరిశీలనగా మీరు చదువుకోవాలంటాడు, పరిశీలించాలి బైబిల్ని. కాబట్టి యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి ఈ మాటను పట్టుకుని మనం యేసునామాన్ని ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? ప్రార్థించవచ్చా? దీన్ని ఇలా ఆలోచిస్తూ అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరి నామంలో ప్రారంభమైంది ఆలోచిద్దాం. ఆది కాండము ప్రారంభానికి వెళ్ళి ఒకసారి మనం చూడగలిగితే, ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. ఆది కాండము 4వ అధ్యాయము యెహోషువ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. చూసారా, అసలు ప్రార్థన ఎవరి నామాన్ని ప్రారంభమైంది? యెహోవా నామాన్ని ప్రారంభమైంది. ఎప్పుడన్నది? ఏనోషు కాలములో ఏమండి, అప్పుడు యెహోవా నామాన్ని ప్రార్థన చేయట ఆరంభమైంది. ఏనోషు కాలంలో యెహోవా నామాన్ని, అంటే దేవుడు నామాన్ని ప్రారంభించేవారు ప్రారంభంలో. అంటే అప్పుడు యేసుక్రీస్తు లేడంటే యేసుక్రీస్తు లేడు, డైరెక్ట్గా ఎవరు చేసేవాళ్ళు? యెహోవా, అంటే దేవునికి ప్రార్థించేవారు అన్న ప్రారంభంలో. అలా దేవునికి ప్రార్థిస్తూ దేవుని పేరటే అన్ని జరిగేవి. అలా జరిగిన తర్వాత మధ్యలో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. అర్థమవుతుందా? మధ్యలో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. మనం ఒక మాట చదువుకున్నాం. ఉదాహరణకి, నేను రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తాను అని మీకు ఈరోజు పొద్దున్న ఫోన్ చేసి చెప్పాను. ఓకేనా? సరే, రేపు పొద్దున్న ఆయన మన ఇంటికి వస్తున్నారు కాబట్టి రేపు ఆయనకు కావాల్సినవన్నీ కూడా మనం ఏం చేయాలి? సిద్ధం చేయాలి అనేసి మనం అనుకున్నాం. ఉదయం నేను చెప్పాను మొదటి మాటగా. రెండవదిగా మరలా ఫోన్ చేసి రేపు నేను రావడం లేదు అని చెప్పాను. ఓకేనా? రేపు నేను రావడం లేదు. ఇప్పుడు మొదట చెప్పింది కరెక్ట్ అవుద్దా? రెండవసారి చెప్పింది కరెక్ట్ అవుద్దా? అంతే కదా. లేదండి, మీరు మొదట చెప్పిందే వస్తానని ఖచ్చితంగా రావాలి, మీరు రెండవసారి చెప్పడం ఏంటి అంటావా? మొదట చెప్పారు, తర్వాత మళ్ళీ ఏం చెప్పారు? రానని చెప్పారు. కాబట్టి రెండవ దాన్ని మనం ఏం చేయాలి? రెండవ దాన్ని మనం ఫాలో అవ్వాలి, రెండవ దాన్ని మనం నమ్మాలి. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం, అసలు ఈ ప్రార్థన చేయడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఏనోషు కాలంలోనే. ఏనోషు ఎవరు? ఆదాము కుమారుడైనటువంటి షేతుకు పుట్టినటువంటి కుమారుడే ఏనోషు. అమ్మయ్య, ఎవరిని అడిగితే ప్రార్థన గురించి ఏం తెలుసండి మీకు అడిగాను, ఏం చెప్తామా? ఏం తెలుసు? ప్రార్థన అంటే ఏంటి? మొదటిగా దేవునితో మాట్లాడటం. ఓకేనా? రెండు, ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? షేతు కుమారుడైనటువంటి ఏనోషు కాలంలో ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? దేవుని నామాన్ని ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైంది. ఓకేనా? ఇకపోతే ఇలా యెహోవా నామాన్ని ప్రారంభమైనటువంటి ప్రార్థన యేసుక్రీస్తు కాలానికి వచ్చినప్పటికి ఎందుకు మారిపోయింది? ఇశ్రాయేలు గురించి తెలుసా మనకి?
మనకు తెలుసు. ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళు దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవించాలని ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేసి ఇశ్రాయేలీయులు నా కుమారులు అని ప్రపంచానికి తెలియచెప్పాలని దేవుడు ఏమనుకున్నాడు, అందుకే వాళ్ళని ఆ ఐగుప్తులో నుంచి రప్పించి వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసండి. చూడండి, మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం చూద్దాం. లేదా కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా, నా నామమున నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిద్దామని మీరందరూ చూసారా. దేవుని నామాన్ని ప్రార్థన ప్రారంభమైతే ఆ నామాన్ని ఇశ్రాయేలు ఏం చేశారు, నిర్లక్ష్య పెట్టారు. ఏం చేశారు, ఆ నామాన్ని నిర్లక్ష్య పెట్టితిరి. ఇదిగో చూసారా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టు యాజకులారా. అంటే ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ఆ క్రియల మూలంగా దేవుని నామం ఏమైపోతుంది, దూషింపబడుతుంది. అంటే దేవుని నామాన్ని వీళ్ళు ఏం చేశారు, నిర్లక్ష్యం చేస్తున్నారా, నిర్లక్ష్యం పెట్టారు. అంటే ప్రార్థన చేయడం లేదు వీళ్ళు, నిర్లక్ష్యం పెట్టడం. అంటే చాలామందికి వాక్యం వింటారు ఏమండి, అన్నీ చేస్తారు కానీ ప్రార్థన చేయడం ఇష్టం. ఏమంటే నిజంగా ప్రార్థన చేయాలంటే చాలా భక్తి ఉండాలి, అంతేనా. ప్రార్థన చేయాలంటే చాలా భక్తి కావాలి. ఎందుకు ఈ కళ్ళు మూసుకుని ఎందుకు ప్రార్థించాలి, కళ్ళు మూసుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నాం, ఈ లోకాన్ని మర్చిపోతున్నాం, అంతే కదండి. ఈ లోకాన్ని మర్చిపోతున్నామంటే ఈ లోకాన్ని మర్చిపోయి మనం గంటలుగా దేవునితో మాట్లాడుతున్నామంటే అర్థం మన విశ్వాసము చాలా గొప్పది, మనలో దేవునిపై ఉన్నటువంటి భక్తి చాలా గొప్పది అని అర్థం. ప్రార్థన అంటే మామూలుగా అనుకోండి. ఒక భక్తుడు చేసిన ప్రార్థన వలన ఏమాగిపోయింది తెలుసా, ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఎవరైనా యెహోషువ ప్రార్థన చేయగానే ఏమాగిపోయి సూర్యచంద్రులు ఆగిపోయాయి. అంటే మనిషి చేసే ప్రార్థనలో శక్తి ఉందా, చాలా శక్తివంతమైనది ప్రార్థన. తిరిగి గ్రహాలను సైతం ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది, ప్రార్థనకు ఉంది. అంత శక్తివంతమైన ప్రార్థన ఎలా చేయాలో ముందు మనము తెలుసుకోవాలి, ఎవరికి చేయాలో ముందు మనం తెలుసుకోవాలి. ఇలా ప్రేమ దేవుని పిల్లరా, పాత నిబంధనలో ప్రారంభమైనటువంటి ఈ ప్రార్థన కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎందుకు మారిపోయింది అర్థమవుతుందండి. ప్రార్థన నిబంధనలో అందరూ కూడా ఎలా మాట్లాడేవారు, డైరెక్ట్గా తండ్రితో మాట్లాడేసుకో, ఏది కావాలని సరే దేవుని అడిగేసి పొందుకున్నారు. ఒక యేషువ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరికి ప్రార్థించేవారు, ఒక ఏలియా ప్రార్థించగా వర్షం కురవకుండా. ఇలా చూస్తే ప్రేమ దేవుని పిల్లరా, ఈ పాత నిబంధనలు అందరూ కూడా దేవునితో మాట్లాడేవారు, దేవుని నామాన్ని ప్రార్థించేవారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ ప్రార్థనా విధానం అనేది మార్చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి,
పరలోకమందున్న మా తండ్రి. చాలండి. ఏమండి? పరలోకమందున్న మా తండ్రి. ప్రారంభం ఎలా చేయాలి ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన మనం ప్రారంభించాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎవరిని చేయమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు, సాక్షాత్ యేసుక్రీస్తే. తండ్రితో మాట్లాడండి మీరు. ఏమండి? మీరు తండ్రితో మాట్లాడండి, తండ్రికి చెప్పండి. కానీ ఆ తండ్రిని మీరు ఏమని పిలవాలి? పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచునుగా. కానీ శిష్యులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు. అంటే మన మొర అంతా కూడా ఎవరికి పెట్టాలి? తండ్రికి మొరపెట్టుకోవాలి. అంటే ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. అర్థమవుతుందండి? మనం ప్రార్థన ప్రారంభించగానే ఎవరితో ప్రారంభించాలి? పరలోకమందున్న మా తండ్రి అని పిలిచి మనకున్నటువంటి కోరికలన్నీ కూడా దేవునితో చెప్పుకోవాలి. అర్థమవుతుంది ప్రేమ దేవునితో. అలా తండ్రిని పిలిచి తండ్రితో మాట్లాడుతూ యేసుక్రీస్తు నామంలోనే దీనిని ముగించాలి. యెహోవా నామాన్ని ప్రారంభమైనటువంటి ఈ ప్రార్థన మరి మధ్యలో యేసుక్రీస్తు నామం ఎందుకు వచ్చింది? మరలా యేసుక్రీస్తుని నామంలో ఎందుకు మనము సమర్పించాలంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములను దేవునికి తెలియచేయుడి. సరే, ఏమన్నా ఎలాగంట? ప్రతి విషయంలో కూడా దేనిని గూర్చి చింతింపకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియచేయండి? యేసుక్రీస్తు తెలియజేయమన్నాడా? దేవునికి తెలియజేయమన్నాడు. ప్రారంభంలో మన ప్రార్థన ఎలా చేయమన్నాడు? యేసుక్రీస్తు పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు తండ్రి? పరలోకంలో ఉన్నాడు. మీకున్నటువంటి విషయాలన్నీ ఎల్లప్పుడూ కూడా మీరు దేని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఎలా చేయాలి మన ప్రార్థన? కృతజ్ఞతాపూర్వకముగా. ఎలా చేస్తారు మనం ప్రార్థనలు? ఉన్నారా? చాలా మంది ప్రార్థన చేస్తారు, పెద్ద పెద్ద కేకలేసి పెద్ద పెద్ద అరిచేసి ప్రార్థన చేస్తారు కదండి. ఎలా మాట్లాడతాం మనం? మామూలుగా ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం? ప్రెసిడెంట్ గారు మా వీధిలో కులా రావట్లేదని ఒకసారి చూడండి. ప్రెసిడెంట్ గారు అరిస్తామా? ప్రెసిడెంట్ గారు మాట్లాడుతాం, అరిస్తే పని చేస్తాడైనా. మరి దేవుడితో ఎలా మాట్లాడతాం మనం? అరిస్తారా? అరుస్తారు. యేసునామంలో ఇప్పుడు ఈ రోగాన్ని తీసివేసాయి అని పెద్ద కేకలేస్తారు కదా, హాస్టల్లో వేస్తారు కదా, మనం చూస్తున్నాం కదా. కానీ బైబిల్ ఏం చెప్పాడు దేవుడు? దేని గురించి మీరు చింతించకండి, ఈ ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. కృతజ్ఞులు అంటే అర్థం, కృతజ్ఞులు అంటే కృతజ్ఞత అంటే అంటే తీసుకున్నప్పుడు ఏదైనా అవతల వ్యక్తులను తీసుకున్నప్పుడు ఎలా ఉంటాం మనం? ఏదైనా ఎవరైనా గొప్ప ఇచ్చారనుకోండి, అతని విషయం ఎలా ఉంటాం? చాలా మర్యాదగా ఉంటాం, అంతేనా? మాటల విషయంలో కానివ్వండి, చేతల విషయంలో కానివ్వండి, అతని నుంచి ఏదైనా సహాయం పొందుకుంటే ఎలా అయితే మనం అణిగి ఒదిగి ఉంటామో, అలాగే దేవునికి ప్రార్థించే విషయంలో ఎలా ఉండాలంట? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయండి. అంటే ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికా, క్రీస్తుకా, పరిశుద్ధాత్మక? తండ్రికి చేయాలి, అంతేనా? అంటే తండ్రికి చేయాలి. మధ్యవర్తిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఎలా చేయాలన్నాడు మళ్ళా?
ఫిలిప్పీలకు రాసిన అదే పత్రిక, ఫిలిప్పీలకు రాసిన అదే పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపమై ఉండి కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనను. చూసారండి, ఎందుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలంటే, ఇదిగో దేవునితో సమానముగా ఉండవలసినటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు? ఆయన ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క మనస్సును మనకు బయలుపరిచి నరులకును దేవునికి ఆయన ఏమైపోయాడు? మధ్యవర్తి అయిపోయాడు. అలా మధ్యవర్తిగా ఉండడం వలన, యేసు చేసినటువంటి త్యాగం వలన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటో తెలుసా? కింద చదవండి, అదే ఇప్పుడు చదివిన మాట కింద చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామాన్ని వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి. చూసారా, దేవుడు యేసుక్రీస్తు చేసేటువంటి త్యాగానికి యేసుకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి. పరలోకమందు ఉన్న కానీ, భూమి మీద ఉన్న కానీ, భూమి కింద ఉన్న ఎవరైనా సరే ఎవరి నామం వంగాలి? యేసుక్రీస్తు నామంలో వంగాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయన నామాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇక నుంచి ఇప్పటి వరకు మీరు అందరూ నాతో డైరెక్ట్గా మాట్లాడారు కదా, నాతో డైరెక్ట్గా ప్రార్థన చేశారు కదా, కానీ ఇక నుంచి నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మీరు నాతో మాట్లాడాలి. ఆయన పేరట నన్ను అడిగితేనే ఏదైనా మీకు నేను ఇస్తాను. అంతేగాని డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడితే నేను ఇక నుంచి ఇవ్వను. ఎందుకు? యేసు చేసిన త్యాగం ఉండేది. దేవునితో సమానంగా ఉండవలసినటువంటి ఒక భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడా? లేదండి, ప్రాణాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అది యాక్సిడెంట్లోనూ కొన్ని ఏదో విధంగా కాదు. ఎలా ఇచ్చడం వల్ల సిలువలో మరణము పొందినంతగా ఆయన మరణించాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. ఇప్పటి వరకు మీరు నాతో మాట్లాడారు, కానీ ఇక్కడి నుంచి మీరు నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి? నా ప్రియ కుమారుడైన యేసు ద్వారానే ఎవరికి చేయాలి ప్రార్థన? మన ప్రార్థన విజ్ఞాపనలన్నీ మనం ఎవరికి తెలియజేయాలన్నాడు? దేవునికి మనం చెప్పుకోవాలి. దేవుడికి చెప్పిన తర్వాత అది ఎవరి నామాన్ని చెప్పాలి? యేసు నామంలో చెప్పాలి. చూసారా, యేసు నామంలో చెప్పాలి. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం లేదా? కొలసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఎవరి పేరుని చేయాలి? ఆయన పేరు. అంటే క్రీస్తు పేరట మనం సమస్తమును చేయాలి. మన ప్రార్థనకి ప్రారంభం ఎలా ఉండాలి? పరలోకమందున్న మా తండ్రి. మన విన్నపాలని ఎవరికి తెలియజెప్పాలి? తండ్రికి చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ముగింపు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి అనాలి.
ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికా, క్రీస్తుకా, పరిశుద్ధాత్మక? తండ్రికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? యేసుక్రీస్తు ద్వారా చేయాలి. అర్థమవుతుంది? కానీ మధ్యలో మనం ఎవరితో మాట్లాడతాం? మరలా యేసుతో మాట్లాడతాం. ఇప్పుడు ఫ్రమ్ టూకి ఎవరికి ఇచ్చేస్తున్నాం? ఒకటే పేరు ఇచ్చాం. ఈ ఉత్తరం ఎంత దేవుడి దగ్గరికి వెళ్ళదు. సరే, కాబట్టి ప్రార్థన అనేది ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడితో మాట్లాడాలి. దేవుడు మన మాటలు వినాలంటే మనం ఏం చేయాలి? చివరిగా తండ్రి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి. ఎందుకు అడగాలంటే దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించాడు కాబట్టి. ఆయనకి చెప్పాడు, మీరు ఏమి చేసినా ఎవరి పేరు చేయమన్నాడు? యేసుక్రీస్తు పేరటే చేయమన్నాడు. కాబట్టి మనము ప్రారంభించవలసింది ప్రార్థన తండ్రితో ప్రారంభించాలి. మనకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా, మన సమస్యలన్నీ కూడా ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ముగింపు యేసుతో ముగించాలి. మరలా మధ్యలో యేసుతో మాట్లాడకూడదు. ఎక్కడో ఒక చోట ఒక వచనాన్ని చూపించి మీరు నన్ను ఏమడిగినా నేనేస్తాను కదా అని మరలా ఇన్ని వచనాలు ఉన్నాయి కదా, ఇన్ని వచనాలు పక్కన పెట్టేసి నాకు అదే కావాలంటే మనకి ఏమి? సందర్భాన్ని ఆలోచించాలి, జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఆలోచించాలి. ఆలోచించి చదివితే వైలు మనకి అర్థం. మరొక వచనాన్ని చూసుకుని ముగించుకున్నాం. పేదరు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిలో ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. చూసారండి ఎంత? యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో మనం ఏం చేయాలి? నడవాలి. అర్థమవుతుందా? ఏం చేశాడమ్మా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకోవాలి. అంటే యేసుక్రీస్తు ఎలా అయితే భూమిని జీవించాడో మనము కూడా ఏం చేయాలి? జీవించాలి. మనకు మాదిరి పోయిన ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. అర్థమవుతుంది? మనకు మాదిరి అంటే రోల్ మోడల్గా ఆయన మనకు చూపించారు. ఈరోజు చూడండి, సినిమా హీరోలు ఏ విధంగా అయితే డ్రెస్ చేస్తున్నారో అవే డ్రెస్ వస్తున్నాయి. అంతేనా? మన వరకు చూస్తే ఫ్యామిలీ అన్నీ ఎక్కడికి ఉండేవి? ఈ పై దాకా ఉండేవి, ఇక్కడ దాకా ఉండేవి. ఏంటి ఇక్కడ వరకు ఉన్నాయంటే సినిమాల్లో వాళ్ళందరూ ఎక్కడ చేసుకుంటున్నారు? ఇక్కడ వరకు వేసుకున్నారు. ఇక్కడ వరకు ఇలాగా ఇదివరకు ఇక్కడ వరకు వస్తే సరిపోలేదని చెప్పి తీసేవారు. కానీ మనం వీళ్ళు ఏం చేశారు? అదొక ఫ్యాషన్, అదొక ఫ్యాషన్. వాడు దానికి ఏదైనా చిన్న తోడు కట్టాడు అనుకోండి, వీళ్ళు కూడా తోడు కట్టారు. అంటే వీళ్ళకి ఎవరు రోల్ మోడల్ అంటే మాదిరి ఎవరు? ఆ సినిమాలో హీరోస్ అన్నమాట. ఆ హీరో ఏం చేస్తే అదే చేస్తారు. వాళ్ళు ఎలా నడిస్తే వీళ్ళు కూడా అలాగే నడుస్తారు. అలాగే యేసుక్రీస్తుల వారి భూమి మీదకి వచ్చినందుకు మనము తన యొక్క అడుగు జాడలయందు నడుచుకోవాలి. యేసు ఎలాగైతే అందరినీ ప్రేమించాడు, యేసు ఎలాగైతే దేవుణ్ణి బయలుపరిచాడు, యేసు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి దేవుడు నా లోకానికి వెళ్ళిపోయాడు, మనము కూడా తన అడుగు జాడలయందు నడుచుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగా మనం కూడా ఏం చేయాలి? జీవించాలి. దేవుని సంతోషపెట్టాలి. కాబట్టి ఇప్పుడు మన దేవుని ఎలాగైతే మనము దేవుని యొద్ద నుంచి వచ్చామో మరలా తిరిగి అలా వెళ్ళిపోయి ఎలా వచ్చాం మనం దేవుని యొద్ద నుంచి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగిలో ఉంటుందండి. ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా. పాపులుగా పుట్టించాడు ఆయన, పాపాత్ములుగా పుట్టించలేదు. ఎలా పుట్టించాడు ఆయన? యథార్థవంతుడు. కానీ మనిషి పెరిగిన తర్వాత వివిధమైన తంత్రములు, అంటే తంత్రం అనగా ఆలోచన,
తంత్రం అనగా ఏంటి? ఆలోచన అన్నమాట. వివిధమైన తంత్రములు కల్పించుకుని ఏమైపోయాడు? స్వార్థప్రియుడుగా, స్వార్థపరుడుగా, దేవునికి వ్యతిరేకుడిగా మారిపోయాడు. కాబట్టి మనం ఎలాగైతే తండ్రి నుంచి భూమి మీదకి వచ్చామో మరలా తిరిగి తండ్రి వద్దకు వెళ్ళదు. పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా భూమి మీదకి వచ్చినటువంటి మనము పాపాత్ములు అయిపోయాం. అలా పాపాత్ములు అయిపోతే యేసుక్రీస్తు ఏం చేశాడు? వచ్చి తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి కడిగాడు. తన రక్తం ద్వారా కడిగాడు. మరలా తిరిగి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా మార్చాడు. కాబట్టి అలా మార్చినటువంటి మనము ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతికి చనిపోతే అప్పుడు మరలా తిరిగి మనము దేవునికి చేయాలి. కాబట్టి పందిని ఎన్నిసార్లు కలిగి ఏం చేస్తుందంట? మరలా తిరిగి బురదలోకి వెళ్ళిపోతాయి. కానీ అలాంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. అలాంటి స్వభావం మనం కలిగి రక్తముతో యేసుక్రీస్తు మనల్ని కడిగిన తర్వాత మరలా తిరిగి పాపంలోకి మనము వెళ్ళకూడదు. పరిశుద్ధులుగానే జీవించాలి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లలు ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. తండ్రితో మనం మాట్లాడాలి. ఆ చివరిగా ఎవరి నామంలో ముగించాలి? యేసుక్రీస్తు నామంలో ముగించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించాడు. ఇదిగో ఈయన ద్వారా మీరు నాతో మాట్లాడండి అని ఆయన చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన ఆయన సమర్పించాలి. ఇది ప్రార్థనా విధానం. అర్థమవుతుంది? అలా మధ్యలో పరిశుద్ధాత్మ గురించి కానీ యేసుక్రీస్తు గురించి కానీ మనం మాట్లాడవాలి. అలా మాట్లాడితే ఈ ప్రార్థన ఎవరికి వెళ్ళదు? తండ్రి వద్దకు వెళ్ళదు. కాబట్టి ప్రార్థన ఎవరికి చేయాలో తెలుసుకున్నాం. ఏమండి? ఎలా ముగించాలో తెలుసుకున్నాం. ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడో, అసలు ప్రార్థన అనేది ఎలా చేయాలో, ఎవరు చేస్తే అది ప్రార్థన అవుతుందో, లేదా ప్రార్థన కూడా పాపం అవుతుందో అనే విషయాలు వచ్చేవారు తెలుసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.